రాత్రంతా వర్క్, పగలంతా నిద్ర. సౌండ్ ఫెమిలియర్? మనలో చాలా మంది నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటాం. ఎందుకు? సింపుల్. నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారు, ఎక్స్ట్రా పే ఇస్తారు, క్విక్ ప్రమోషన్స్ ఇస్తారని చెప్పేసి. ఈ ఎక్స్ట్రా మనీ కోసం చాలా మంది ఇష్టంగానే నైట్ షిఫ్ట్ చూస్ చేసుకుంటారు. కానీ మనం ఒక్క విషయం మర్చిపోతున్నాం. ఆ ఎక్స్ట్రా మనీతో మనం మన హెల్త్ ని కొంటున్నామా అని చెప్పేసి. ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్ ఇన్ లాంగ్ రన్? అబ్బా ఏం పర్లేదు, వీకెండ్ లో కవర్ చేద్దాంలే అనుకుంటాం. కానీ లాంగ్ రన్ లో మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో మీకు తెలుసా? ఈ రోజు మనం నైట్ షిఫ్ట్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ లో కొన్ని సింపుల్ టిప్స్ కూడా ఇస్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అన్నిటికంటే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్స్ గివ్స్ us a lot of motivation. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బాడీస్ ఇంటర్నల్ క్లాక్. మన బాడీలో జరిగే ప్రతి ఒక్క పని, మనకి ఎప్పుడు ఆకలేస్తుంది, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాం, ఎప్పుడు అలసిపోతాం అనేది అంతా కూడా ఈ క్లాక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇమాజిన్ మీరు యుఎస్ వెళ్ళినప్పుడు జెట్ లాగ్ ఫీల్ అవుతారు కదా, ఒక్క రోజు ట్రావెల్ కి అంత ఇబ్బంది పడటం. అలాంటిది రోజు నైట్ షిఫ్ట్ చేయడం అంటే మీ బాడీని రోజు కాన్స్టెంట్ గా జెట్ లాగ్ లో పెట్టినట్టే. ఈ చేంజ్ వల్ల హార్మోన్స్ అన్ని టైం కి రిలీజ్ అవ్వవు, స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఆకలి టైం కి వేయదు, డైజెషన్ సిస్టమ్ కూడా స్లో అయిపోతుంది. అంతెందుకు, మన బాడీలో ప్రతి సెల్ పనిచేసే విధానంలో డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తుంది. ఈ కాన్స్టెంట్ కన్ఫ్యూజన్ అండ్ డిస్టర్బెన్స్ వల్ల షార్ట్ టర్మ్ లో మనం ఫేస్ చేసే సమస్యలు ఏంటి అంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ లో దాని గురించి సింపుల్ గా తెలుసుకుందాం. నైట్ షిఫ్ట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులు ఆర్ కొన్ని వారాలకి మన బాడీ మనకి కొన్ని వార్నింగ్స్ అనేవి ఇస్తుంది అనమాట. వీటిని మనం ఇనీషియల్ సింటమ్స్ అనుకోవచ్చు. అవి ఏంటంటే, నెంబర్ 1 స్లీప్ ప్రాబ్లమ్స్. పగలు పడుకుంటే సరిపోతుంది అనుకుంటాం, కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే బయట సన్, ఇంట్లో సౌండ్స్, ట్రాఫిక్ నాయిస్, డెలివరీ వాళ్ళ కాలింగ్ బెల్స్, వీటి మధ్యలో క్వాలిటీ స్లీప్ రావడం అనేది చాలా కష్టం. మీరు 8 hours పడుకున్నా లేచాక పడుకున్నట్టే అనిపించలేదు అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే అది డీప్ స్లీప్ కాదు. దీన్నే స్లీప్ డెప్త్ అంటారు. ఈ స్లీప్ డెప్త్ పెరిగే కొద్దీ మనకి టైర్డ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. నెంబర్ 2 ఫెటిగ్ అండ్ బ్రెయిన్ ఫాగ్. ఈ స్లీప్ డెప్త్ వల్ల వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఫెటిగ్. ఇది జస్ట్ ఫిజికల్ టైర్డ్నెస్ కాదు, మెంటల్ టైర్డ్నెస్ కూడా. ఎవరైనా మాట్లాడుతుంటే మనం ఎక్కడో జోన్ అవుట్ అయిపోతాం. ఏదైనా చిన్న విషయం కూడా మర్చిపోతూ ఉంటాం. హే, కార్ కీస్ ఎక్కడ పెట్టాను, ఆర్ వర్క్ మెయిల్ పంపానా లేదా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ మన బ్రెయిన్ లో వచ్చేస్తాయి. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. వర్క్ మీద ఫోకస్ చేయలేం, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. బాడీ అంతా రీఛార్జ్ అవ్వకపోతే ఇలానే ఉంటుంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం రూమ్ కో లేకపోతే ఏదో ఒక దానికి కీస్ వేసి ఉంటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాం అనమాట, అసలు వేసామా లేదన్న డౌట్ మనకే వస్తుంది. మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుంటాం. సో బేసిక్ గా ఇది బ్రెయిన్ ఫాగ్ యొక్క సిమ్టమ్స్ అనమాట. అండ్ నెంబర్ 3 వచ్చేసి డైజెస్టివ్ ఇష్యూస్. మన బాడీ క్లాక్ లాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా ఒక క్లాక్ ఉంటుంది. రాత్రిపూట అది స్లోగా రెస్ట్ మోడ్ లో ఉంటుంది, కానీ మనం నైట్ టైమ్ లో ఫుడ్ తినడం వల్ల అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. దీని వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి అంటే గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ అండ్ కాన్స్టిపేషన్. ఇంకా మనం ఆడ్ టైమ్స్ లో అంటే రాత్రి 2 or 3 కి హెవీగా, ఆయిలీగా, స్పైసీగా తినాలని అనిపిస్తుంది. ఈ అన్హెల్తీ క్రేవింగ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ నెంబర్ 4 వచ్చేసి మూడ్ స్వింగ్స్ అండ్ సోషల్ ఐసోలేషన్. సరిగ్గా నిద్ర లేకపోతే ఏమవుతుంది, చిన్నదానికి చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అయిన కార్టిసాల్ లెవెల్ పెరిగి మనం ఎప్పుడు టెన్షన్ గా, ఇరిటేటెడ్ గా ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ మెలకుగా ఉన్నప్పుడు మనం పడుకుంటాం, మనం మెలకుగా ఉన్నప్పుడు వాళ్ళు పడుకుంటారు. దీని వల్ల మనం సోషల్ గా ఐసోలేట్ అయిపోతాం. ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ అన్ని మిస్ అయిపోతూ ఉంటాం. ఈ లోన్లీనెస్ వల్ల కూడా మూడ్ ఇంకా దెబ్బతింటుంది. చూసారు కదా, ఈ స్లీప్ ప్రాబ్లమ్స్, ఫెటిగ్, డైజెస్టివ్ ఇష్యూస్, మూడ్ స్వింగ్స్ ఇవి కేవలం స్టార్టింగ్ ట్రబుల్స్ కాదు. ఇవి మన బాడీకి మనం ఇచ్చే ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. ఈ చిన్న చిన్న అలారమ్స్ ని మనం స్నూజ్ చేసి లైట్ తీసుకుంటే బాడీ ఇంకా పెద్ద రిస్క్ తీసుకుంటుంది. మరి ఈ వార్నింగ్ సిగ్నల్స్ ని మనం పట్టించుకోకపోతే లాంగ్ రన్ లో మన హెల్త్ మీద ఎంత పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? దాని గురించి తెలుసుకుందాం. లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్స్. నెంబర్ 1 హార్ట్ ప్రాబ్లమ్స్. మన బాడీ ఎప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుంది, అంటే ఒక రకమైన కాన్స్టెంట్ స్ట్రెస్ లో ఉంటుంది. దీని వల్ల హై బ్లడ్ ప్రెషర్, బీపీ ఏదైతే ఉంటుందో అది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటాయి. ఈ బీపీ, కొలెస్ట్రాల్ అనేవి సైలెంట్ సింటమ్స్. మనకి తెలియకుండా అవి మన బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మన హార్ట్ ని ఒక కార్ ఇంజన్ అనుకోండి, దానికి ప్రాపర్ రెస్ట్ ఇవ్వకుండా రోజు రెడ్ లైన్ మీద నడిపిస్తే ఏమవుతుంది, అలాగే మన హార్ట్ మీద కాన్స్టెంట్ గా లోడ్ పడటం వల్ల లాంగ్ రన్ లో హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ అనేది వచ్చే రిస్క్ అనేది ఎక్కువ
ఎక్కువగా పెరుగుతుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి డయాబెటీస్ ఆర్ ఒబెసిటీ. మన బాడీలో బ్లడ్ షుగర్స్ ని కంట్రోల్ చేసే హార్మోన్స్ ఇన్సులిన్. జనరల్లీ రాత్రి టైంలో మన బాడీ ఇన్సులిన్ కి అంత సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. కానీ మనం రాత్రి షిఫ్ట్ లో ఉన్నప్పుడు ఫుడ్, స్నాక్స్, టీ, కాఫీ తీసుకుంటూనే ఉంటాం. దీని వల్ల మనం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ హైగా ఉంటాయి. ఈ ఎక్స్ట్రా షుగర్ ని బాడీ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది ఒక విషియస్ సైకిల్. సరిగ్గా నిద్రపోలేకపోవడం వల్ల అన్హెల్తీ క్రేవింగ్స్ పెరుగుతాయి. దానివల్ల వెయిట్ పెరుగుతాం. దానివల్ల డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది. నెంబర్ 3 వచ్చేసి మెంటల్ హెల్త్ ఇష్యూస్. షార్ట్ టర్మ్ లో వచ్చే చిరాకు, కోపం లాంగ్ టర్మ్ లో క్రానిక్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీగా మారుతాయి. ఇది కేవలం సోషల్ ఐసోలేషన్ వల్ల కాదు, మన బ్రెయిన్ లో మూడ్ ని రెగ్యులేట్ చేసే కెమికల్స్ అన్నమాట. ఈ బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది కంప్లీట్ గా. ఈ ప్రాబ్లమ్ ని షిఫ్ట్ వర్క్ స్లీప్ డిసార్డర్ అని కూడా అంటారు. మీరు ఇంట్లో ఉన్నా, అందరితో కలిసి ఉన్నా ఏదో లోన్లీగా, డిస్కనెక్టెడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దేని మీద అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇది మనం ఫైట్ చేసే ఒక ఇన్విజిబుల్ బ్యాటిల్ లాగా అనిపిస్తుంది. అండ్ నెంబర్ 4 వచ్చేసి వీకెండ్ ఇమ్యూనిటీ. మనం పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ డీప్ స్లీప్ లో మన బాడీ ఒక సర్వీస్ సెంటర్ లాగా మారుతుంది. డ్యామేజ్ అయిన సెల్స్ ని రిపేర్ చేసుకుంటుంది. అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏదైతే రోగ నిరోధక శక్తి అంటారో దాన్ని రీఛార్జ్ చేసుకుంటుంది. కానీ నైట్ షిఫ్ట్ వల్ల క్వాలిటీ స్లీప్ అనేది మనకు ఉండదు. సో మన ఆర్మీ అదే ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు వీక్ గా ఉంటుంది. రిజల్ట్ ఏంటంటే నార్మల్ గా అందరికంటే ముందే మనకి జలుబు, జ్వరం లాంటివి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి. చిన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. ఫ్రీక్వెంట్ గా సిక్ లీవ్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అండ్ నెంబర్ 5 వచ్చేసి క్యాన్సర్ రిస్క్. ఇది వినడానికి కొంచెం భయంగా అనిపించినా చాలా సైంటిఫిక్ స్టడీస్ లో ప్రూవ్ అయిన విషయం ఏంటి అంటే మనకు నిద్ర పట్టడానికి మెలటోనిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కేవలం డార్క్నెస్ లో అంటే చీకట్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ నిద్రకి హెల్ప్ చేయడమే కాదు, దానికి క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ని ఆపే క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ నైట్ షిఫ్ట్ లో మనం ఆర్టిఫిషియల్ లైట్ లో ఉంటాం కాబట్టి ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇయర్స్ తరబడి ఇలాగే జరగడం వల్ల కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ ఉమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ మెన్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరిగే అవకాశం ఉందని రీసెర్చ్ చెప్తుంది. ఇవన్నీ వింటుంటే నైట్ షిఫ్ట్ చేయడం అంటే ఇంత రిస్కా అని భయం వేస్తుంది కదా. నాకు తెలుసు ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీరియస్ అండ్ కొంచెం డిమోటివేటింగ్ గా కూడా అనిపించవచ్చు. కానీ ప్రాబ్లం ఉంది అని చెప్పడమే కాదు, దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. జాబ్ మనకు అవసరం, కానీ హెల్త్ అంతకన్నా చాలా అవసరం. సో ఎలాగా మనం మేనేజ్ చేసుకోవాలని మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ స్టిక్ టు స్లీప్ షెడ్యూల్. మన ఫస్ట్ ప్రయారిటీ క్వాలిటీ స్లీప్. ఇక్కడ కన్సిస్టెంట్ ఇస్ ద కీ. రోజు ఒకటే టైం కి పడుకోండి, ఒకటే టైం కి లేవండి. ఈ రోజు ఆఫ్ కదా కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకుంటే మీ బాడీ క్లాక్ మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతుంది. సో వీకెండ్స్ లో కూడా సేమ్ షెడ్యూల్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇంకా మీ బెడ్రూమ్ ని ఒక స్లీప్ శాంచురీ లాగా మీరు మార్చుకోవాలంటే బ్లాక్అవుట్ కర్టెన్స్, లైట్ అనేది లోపలికి రాకుండా ఉండాలి. ఎందుకంటే మీరు పడుకునే డే టైమ్ లో కాబట్టి. కీప్ ఇట్ కూల్ అండ్ క్వైట్. రూమ్ ని ఏసీ ఆర్ కూలర్ తో చల్లగా ఉంచుకోండి. బయట సౌండ్ డిస్టర్బ్ లేకుండా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోండి ఆర్ వైట్ నాయిస్ మెషిన్ అనేది వాడండి. తర్వాత వచ్చేసి డిజిటల్ డీటాక్స్. ఇది చాలా ముఖ్యం. పడుకునే ముందు మినిమం 1 అవర్ ముందు ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్ అన్ని కూడా పక్కన పెట్టండి. బ్లూ స్క్రీన్ కి ఎక్కువ మీరు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటారన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఈట్ హెల్దీ. బిఫోర్ నైట్ షిఫ్ట్ కి వెళ్లే ముందే మంచి బ్యాలెన్స్డ్ మీల్ తినండి. రోటీ, దాల్, వెజిటబుల్స్ లాంటివి తింటే నైట్ అంతా ఎనర్జీ ఉంటుంది. డ్యూరింగ్ షిఫ్ట్ టైమ్ లో రాత్రి 2 కి హెవీగా బిర్యానీ తినకండి. దానికి బదులుగా ప్రతి 2 to 3 అవర్స్ కి ఒకసారి చిన్న హెల్తీ స్నాక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ కానీ, కొన్ని ఆల్మండ్స్ కానీ, ఒక కప్పు పెరుగు కానీ, యోగర్ట్ కానీ, స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్ గా ఉంటాయి. డైజెస్ట్ సిస్టమ్ మీద ఎక్కువ లోడ్ అనేది పడదు. అండ్ ఆఫ్టర్ షిఫ్ట్ ఇంటికి వచ్చాక పడుకునే ముందు చాలా లైట్ గా బ్రేక్ఫాస్ట్ లాంటి మీల్స్ తీసుకోండి. ఓట్స్, ఇడ్లీ ఇలా ఒక గ్లాస్ పాలు లాంటివి. హెవీ ఫుడ్ తింటే అసిడిటీ వచ్చి నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ స్టే హైడ్రేటెడ్. నైట్ డ్యూటీలో ఎస్పెషల్లీ ఏసీ ఎన్విరాన్మెంట్ లో బాడీ ఈజీగా డిహైడ్రేట్ అవుతుంది. సో రెగ్యులర్ గా వాటర్ తాగుతూ ఉండాలి. కాఫీ, టీ, డ్రింక్స్ లాంటివి తాగొచ్చు, కానీ వాటికి ఒక లిమిట్ అనేది మెయింటైన్ చేయండి. ఎస్పెషల్లీ మీ షిఫ్ట్ అయిపోవడానికి 3 to 4 అవర్స్ ముందు నుంచి కెఫెన్ కి దూరంగా ఉండండి. అంటే కాఫీ తాగకుండా ఉండండి. ఎందుకంటే కెఫెన్ మీ సిస్టమ్ లో చాలా సేపు ఉంటుంది. అది మీ మార్నింగ్ స్లీప్ ని డిస్టర్బ్ చేస్తుంది. దానికి బదులు గ్రీన్ టీ ఆర్ మజ్జిగ, బటర్ మిల్క్ ఉంటుంది కదా, అది తీసుకోండి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. నైట్ అంతా పనిచేసి వచ్చాక ఇంకా ఎక్సర్సైజ్ ఎక్కడ చేస్తాం భయ్యా అని అనుకోకండి. మీరు జిమ్ కి వెళ్లి గంటలు చేయాల్సిన అవసరం అయితే లేదు. రోజుకి ఒక 20 to 30 minutes చాలు. షిఫ్ట్ కి వెళ్లే ముందు ఆర్ లేచిన తర్వాత ఒక బ్రిస్క్ వాక్, చిన్నగా జాగింగ్ ఆర్ ఇంట్లోనే కొన్ని యోగా లాంటివి చేయండి. ఎక్సర్సైజ్ వల్ల మీ బాడీలో ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మీ మూడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ ని తగ్గిస్తుంది అండ్ ఇంకా మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. అండ్ గెట్ సమ్ సన్లైట్ మన బాడీ క్లాక్ ని రెగ్యులేట్ చేయడానికి ఏ నేచురల్ రీసెట్ బటన్ లాగా పనిచేస్తుంది. రోజు మార్నింగ్ ఇంటికి వచ్చాక ఆర్ ఈవినింగ్ లేచాక ఒక 15 to 20 minutes బయట బాల్కనీలో నించోండి.
డైరెక్ట్ సన్లైట్ వల్ల మనకు విటమిన్ డి కూడా వస్తుంది. అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదే, మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. కొంచెం నీరసంగా ఉందిలే, గ్యాసే కదా అని చెప్పేసి లైట్ తీసుకోకండి. ప్రతి 6 months కి ఆర్ 1 year కి ఒకసారి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్, విటమిన్ డి, విటమిన్ B12 లాంటి టెస్ట్లు ఏమైనా ఉంటే కూడా చేయించుకోండి. వాటి వల్ల మీ హెల్త్ ఎలా ఉంది అనే ఒక అండర్స్టాండింగ్ మీకు కూడా తెలుస్తుంది. ఒకవేళ బాగాలేకపోతే వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకుంటే దానికి రెమెడీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ టిప్స్ అన్ని చూస్తే మీకు ఒకటే అర్థం అవ్వాలి, ఇవి రిస్ట్రిక్షన్స్ కాదు, మీ హెల్త్ మీద మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్. నైట్ షిఫ్ట్ చేయడం అనేది మనం జాబ్ కోసం తీసుకున్న ఒక డెసిషన్, కానీ హెల్తీగా ఉండడం అనేది మన లైఫ్ కోసం మనం తీసుకున్న ఇంకో డెసిషన్. అండ్ డెసిషన్ కాదు, అదొక కమిట్మెంట్ లాంటిది. సో ఈ చిన్న చేంజెస్ తో మనం నైట్ షిఫ్ట్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ హ్యాపీగానే హెల్తీగానే ఉండొచ్చు అనమాట. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.